ఈ మధ్యకాలంలో సినిమాల్లో పిచ్చి పిచ్చి పాటలు, ఐటమ్ సాంగ్స్, అశ్లీలమైన అసభ్యమైన పదజాలంతో వినలేని విధంగా ఆ డ్యాన్సులు చూడలేని విధంగా ప్రత్యేకించి హీరోయిన్ చేసే డ్యాన్సులు కానివ్వండి, శరీర ప్రదర్శన కానివ్వండి, కుటుంబంతో కూర్చొని చూడలేని దుస్థితి. పిల్లలు చూస్తే ఏమైపోతారో అనేసి భయాల మధ్య, ఆందోళన మధ్య తల్లిదండ్రులు బ్రతుకుతున్నారు అనమాట. కర్మ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, పిల్లలు ఇలాంటి పిచ్చి పిచ్చి ఐటమ్ సాంగ్స్కి ఇష్టంగా డ్యాన్సులు వేస్తున్నారు. కొందరు పేరెంట్స్ అయితే పిల్లలు లాంటి పిచ్చి పిచ్చి అశ్లీలమైన అసభ్యకరమైన పాటలకు డ్యాన్స్లు వేస్తుంటే చూసి ఎంజాయ్ చేసి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో కూడా షార్ట్స్ కింద పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళు పిల్లల్ని కని ఉపయోగం ఏంటో, ఆ పిల్లల భవిష్యత్తు ఏం చేస్తారో, వాళ్ళు అలా తయారవుతుంటే వీళ్ళు ఎందుకు ఇలా ప్రోత్సహిస్తున్నారో అర్థం కాని స్థితి. అంటే సంస్కారం లేని తల్లిదండ్రులు ఆ విధంగానే ప్రవర్తిస్తారు. అయితే భారతదేశంలో మనము గర్వపడాల్సిన, సంతోషించదగ్గ గొప్ప రూల్ ఒకటి బీహార్ గవర్నమెంట్ ఆల్రెడీ అమలు చేసింది. మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా అమలైతే బాగుంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది కూడా దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ బీహార్ గవర్నమెంట్ సామాజిక శాంతి భద్రతల పరిరక్షణ కోసము అత్యంత సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుందట. బహిరంగ సభలు, సామాజిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలలో అశ్లీలత, కుల ఆధారిత అంశాలతో కూడిన పాటలను ప్లే చేయడంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సమాజంలో శాంతి భద్రతలకు, మత సామరస్యానికి లేదా సామాజిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఇలాంటి పాటలను ప్రసారం చేసినా, పాడినా లేదా ప్రోత్సహించినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవు అని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లు, వాహనాలు, వివాహ వేడుకలు, ఇతర సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో విభజన భావాలను ప్రేరేపించే అశ్లీల, కుల ఆధారిత కంటెంట్ బహిరంగంగా ప్లే అవుతుందని ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల సమాజంలో పరస్పర సోదర భావము, సామరస్యము పెరగడానికి బదులుగా అశ్లీలత, హింసాత్మక సంఘటనలు, పరస్పర ద్వేషము, శత్రుత్వము, అశాంతి పెరుగుతున్నాయని హోంశాఖకు పంపిన లేఖలో అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను రేకెత్తిచ్చే ఎలాంటి అసభ్యకరమైన భాష లేదా కుల సంబంధిత వ్యాఖ్యలను సహించేది లేదు అని ప్రభుత్వము తేల్చి చెప్పింది. ఇప్పుడు వివాహాలు జరుగుతాయి కదా, బారాత్ వస్తుంది కదా, గుర్రం మీద కూర్చొని పెళ్లి కొడుకు వస్తాడో అప్పుడు కూడా అశ్లీలమైన ఈ పాటలు ఏవైతే బాలీవుడ్ సాంగ్స్ ఉంటాయో, ఐటమ్ సాంగ్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ మరలా పాడటం, ఈ బ్యాండు మేడం వాళ్ళు, లేదంటే మైకుల్లో రావడం, ఇంకేమైనా సరే ఊరేగింపులు, శుభకార్యాలు, లేదంటే సభలు ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఈ విధమైన అశ్లీలమైన పాటలు, కుల ఆధారితమైన పాటలు, కులాల పేర్లు దాంట్లో ఉంటే అలాంటి కంటెంట్ అనమాట. అలాగే దేశానికి సంబంధించి ఇలాంటి వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా ఉండే రకరకాల పాటలు, ఇవేమీ కూడా పబ్లిక్ వినపడే విధంగా, వినే విధంగా ప్లే చేయడానికి వీల్లేదు అనేసి బీహార్ గవర్నమెంట్ తేల్చి చెప్పేసింది. ఇళ్లల్లో కూడా, టీవీల్లో వాటిల్లో పెద్ద సౌండ్ తోటి అసభ్యమైన అశ్లీలమైన కంటెంట్, కులం పేరుతో, మతం పేరుతో రెచ్చగొట్టే కంటెంట్ పెద్దగా పెట్టి పక్క ఫ్లాట్లో వాళ్ళకి వినిపించినా సరే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇలాంటివి ఉండకూడదు. ఎందుకంటే దీనివల్ల బీహార్లో హింస చెలరేగుతుంది, శాంతి సామరస్యం అనేవి కొరవడిపోతున్నాయి అన్నమాట. మనుషుల మధ్య, సమాజంలో మనుషుల మధ్య పరస్పరం భాయి అనే ఈ సోదర భావం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. కులం పేరుతో గొడవలు, మతం పేరుతో గొడవలు, అలాగే అశ్లీలత పేరుతోటి ఆడమగా మొత్తం బరితెగించడము, ఈ అశ్లీలత, అసభ్యమైన పాటలు, ఇలాంటి కంటెంట్ చూసి స్కూల్ పిల్లలతో సహా అందరూ పాడైపోవడము, తద్వారా సమాజం పూర్తిగా నైతిక పరంగా పతనం అయిపోతుంది. కాబట్టి బీహార్ గవర్నమెంట్ దీనిని బాగా సీరియస్గా తీసేసుకొని పబ్లిక్ ప్లేసెస్లోనే కాదు, ఇళ్లలో కూడా పెద్ద సౌండ్ తోటి ఇలాంటివి వచ్చేసి ఇంకొకరిని రెచ్చగొట్టడము, ఇంకొకరి మనసును పాడు చేయడము ఇవన్నీ కూడా నేరం. కాబట్టి ఇవన్నీ కంప్లీట్గా నియంత్రణలో తీసుకురావడానికి కఠినమైన చట్టం తీసుకొచ్చింది. ఇలాగ ఎవరు చేసినా కూడా ఇది చట్టరీత్యా నేరం అవుతుంది, కఠినంగా వీటికి శిక్షలు అమలవుతాయి. ఇలాగ ఎవరైతే ఈ ప్రభుత్వ ఈ చట్టానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తారో వీళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి స్టేషన్కి తీసుకుపోవడం జరుగుతుంది, కోర్టు ముందు ఉంచడం జరుగుతుంది. ఇది నాకైతే ఈ వార్త చాలా ఆనందాన్ని కలిగించిందండి. భారతదేశ వ్యాప్తంగా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, అన్ని స్టేట్స్లో కూడా ఇది అమలు చేస్తే బాగుంటుంది. ముందైతే పిల్లలు బాగుపడతారు. పబ్లిక్ ప్లేసెస్లో, స్కూల్స్లో కూడా అశ్లీలమైన కంటెంట్ పెట్టి డ్యాన్సులు చేయించడము, కాలేజెస్లో కూడా గెట్ టుగెదర్ పార్టీలు, ఫేర్వెల్ ఫంక్షన్స్కి కూడా ఆడపిల్లలు, మగపిల్లలు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని అసభ్యమైన ఈ కంటెంట్, ఇలాంటి సాంగ్స్కి డ్యాన్సులు చేయడం కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం. ఒక కాలేజ్ ఫంక్షన్లో కాలేజ్ చదువుకునే ఆడపిల్ల టవల్ కట్టుకొని డ్యాన్స్ చేస్తుందంటే ఎంత నీచమైన స్థితికి విద్యా వ్యవస్థ దిగిపోయిందో ఆలోచించండి. కాబట్టి బీహార్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉంటుందో ఇది ఖచ్చితంగా హర్షించాల్సిన నిర్ణయము. దేశవ్యాప్తంగా ఈ విధమైన చట్టము అమలు కావాలి. అసభ్యత, అశ్లీలత ఎక్కడ కూడా కనిపించకూడదు, వినిపించకూడదు. అలాంటి పాటలు కులాలను, మతాలను
కించపరిచే విధంగా ప్రదర్శించే పాటలు, అసభ్యకరమైన డ్యాన్సులు, అసభ్యకరమైన గోల ఇదంతా కూడా లేకుండా ఉంటే సమాజం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో గురించి మీరందరూ ఏమనుకున్నారో దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.